హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే స్టార్ట్ అవ్వడిందండి. సో ఇది ఇంకా క్రమేపీ రావడం జరుగుతుంది. ఇది వాయువ్య దిశలో సాగుతూ ఈ నెల 16, 17, 18 తేదీల్లో మనకైతే నియరెస్ట్ మన నెల్లూరు కోస్ట్కి రావడం జరుగుతుంది. ఫర్దర్గా మనకి ఎంటైర్ దక్షిణ కోస్తా, అదేవిధంగా కోస్తాంధ్ర అంతా కూడా అంటే ఇచ్చాపురం, శ్రీకాకుళంలో ఇచ్చాపురం నుంచి అప్ టు మనకి సోలూరుపేట వరకు ఎంటైర్ కోస్టల్లో, అదేవిధంగా దక్షిణ కోస్తా, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చూడొచ్చు. ప్రజెంట్ చూసుకుంటే మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎంటైర్ అల్పపీడనం అయితే ఏర్పడిపోయింది. ఇది ఇంకా స్టార్ట్ అవుతుంది జర్నీ. ఇది ఇంకా మనకి ఈరోజు రేపు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయనే విషయాన్ని ఒకసారి చూసుకుంటే, సో ఈరోజు రేపు మనకి ఎటువంటి వర్ష సూచన అంటే ఆంధ్రాలో లేదని చెప్పేసి చూడొచ్చు. చలి తీవ్రత ఎక్కువ మొత్తంలో ఉండబోతుంది. ఈరోజు చూశారు కదా, 15 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండడం వల్ల చలి తీవ్రత అంత ఎక్కువగా ఉంది. ఇంకా ఎక్కువ మొత్తంలో చలి తీవ్రత అనేది రేపు కూడా ఉండబోయే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మనకి మంగళవారం వరకు అంటే సోమవారం, రేపు కూడా మనకి ఈ విధంగానే వాతావరణం ఉండిపోతుంది. ఫర్దర్గా మనకి ఇంకా రైన్స్ ఉంటాయి కాబట్టి చలి తీవ్రత తగ్గుతుంది. ఇంకా చూసుకుంటే మేఘాలు ఉంటాయి కాబట్టి చలి తీవ్రత అనేది తగ్గబోతుంది. అయితే ఈ రోజు వచ్చేసరికి మాత్రం ఎక్కడా కూడా ఎటువంటి వర్ష సూచన లేదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు. అక్కడ నెల్లూరులో మాత్రం మనకి చిన్న మేఘాలు వచ్చి డ్రిడ్జెస్ లాగా పడే అవకాశం అయితే ఉండబోతుంది. అది కూడా 90% ఉండదు, మ్యాక్సిమం ఉన్న 10% మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు అయితే ఎటువంటి వర్ష సూచన అనేది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లేదనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. అయితే వస్తున్నటువంటి ఈ తుఫాన్ ఏదైతే అల్పపీడనం ఉందో, ఈ తీవ్ర అల్పపీడనం అనేది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా 16, 17 తేదీలు ఏదైతే నియర్ బై కోస్ట్ రావడం జరుగుతుంది. ఇక 17 నైట్ నుంచి 18, 19, 20, 21, 22, 23 తారీఖు వరకు మనకి కంటిన్యూస్గా రైన్స్ అయితే ఎంటైర్డ్ దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లోనూ, అదేవిధంగా 19, 20, 21, 22 తేదీల్లో అంటే 18 నుంచే మనకి ఎంటైర్డ్ 22 వరకు మనకి ఎంటైర్డ్ ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో మనకి ఉత్తరాంధ్రలోని 19, 20, 21, 22, 23 తేదీల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడెక్కడ అనే విషయాన్ని ఒకసారి చూసుకుంటే శ్రీకాకుళం, టెక్కలి, సోంపేట, ఇచ్చాపురం, అదేవిధంగా పాలకొండ, రాజం, పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం, విజయనగరం, చింతలవలస, విశాఖపట్నం, అరకు వ్యాలీ, పాడేరు, చోడవరం, నర్సీపట్నం, తుని, పిఠాపురం, కాకినాడ, యానాం, రాజమహేంద్రవరం, మెంటాడ, అదేవిధంగా భీమవరం, నెక్స్ట్ మనకి ఏలూరు, మచిలీపట్నం, ఇవన్నీ కూడా. ఇక 19, 20, 21 తేదీల్లో మనకి చీరాల, ఒంగోలు, అద్దంకి, దర్శి, ఒంగోలు, కనిగిరి, కోడూరు, అదేవిధంగా మార్కాపూర్, పామూరు, ఇవన్నీ కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మనకి ఆల్రెడీ మొన్న 11, 12 తేదీన వచ్చినటువంటి తుఫాన్ ఏ విధంగా అయితే అల్పపీడనం అనేది ఏ విధంగా అయితే వర్షాలు అనేవి ఎంటైర్ తిరుపతిలో పడ్డాయో, ఇది కూడా మనకి 18, 19 తేదీల్లో తిరుపతిలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పి చూడొచ్చు. ఇక పొద్దుటూరు, పులివెందుల, కడప, రాయచోటి, అదేవిధంగా పులివెందుల, అనంతపురం, గుంతకల్లు, అతోని, కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల, ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి 19, 20, 21 తేదీల్లో కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ అల్పపీడన ప్రభావం అనేది కొద్దిగా ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్ మీద ఉండే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పొచ్చు. సో మ్యాక్సిమం ఇది అయిపోయాక ఇంకా మనకి డిసెంబర్ ఎండింగ్ వచ్చింది కాబట్టి అల్పపీడనాలు ఛాన్స్ అనేది తగ్గ ఉండొచ్చు. సో మ్యాక్సిమం 22, 23 వరకు కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి ఫర్దర్గా మ్యాక్సిమం మనకు వచ్చే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా మనకైతే ఈ వర్షాలు అనేవి అప్ టు 22, 23 తారీఖు వరకు ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి మనమైతే చూడొచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.